కామ్రేడ్ కోటపై కన్నేసిన కాంగ్రెస్, కేరళ నుంచి రాహుల్ పోటీకి ఛాన్స్. విజయ్ మాల్యాకు ఢిల్లీ కోర్టు షాక్, బెంగళూరులోని ఆస్తుల జప్తుకు ఆదేశం. ఐపీఎల్ 12th సీజన్లో తొలి బోని సూపర్ కింగ్స్ డే, చెన్నై స్పిన్ దాటికి రాయల్ ఛాలెంజర్స్ విలువిల. ఇవాళ చంద్రబాబు కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కడపలోని బద్వేల్, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పలమనేరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ గుంటూరు, కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు గుంటూరు జిల్లాలోని రేపల్లెలో ఎన్నికల ప్రచారం చేస్తారు. అలాగే ఉదయం 11:30కు చిలకలూరిపేటలో ప్రచారం చేస్తారు ఆయన. మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా జిల్లాలోని తిరువూరులోని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలంలో పర్యటించనున్నారు మంత్రి నారా లోకేష్. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు లోకేష్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మలి విడత ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ లో కేసీఆర్ సభలు పెట్టారు. అయితే పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో కేసీఆర్ ప్రచారంలో జోరు పెంచబోతున్నారు. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ప్రచార సభల్లో పాల్గొంటారు కేసీఆర్. 29న మిర్యాలగూడ, హైదరాబాద్ లో సభలుంటాయి. 31న వనపర్తి, మహబూబ్ నగర్ సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ 1న రామగుండం, 2న వరంగల్, భువనగిరి, 3న ఆందోళ్, నర్సాపూర్, 4న మహబూబాబాద్, ఖమ్మం సభల్లో పాల్గొంటారు కేసీఆర్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ కేసీఆర్పై గవర్నర్కు ఫిర్యాదు చేసింది టీ కాంగ్రెస్. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి దాన్ని తుంగలు తొక్కుతున్నారని ఆరోపించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని కేసీఆర్ కాలరాస్తున్నారని విమర్శించింది. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు టీ కాంగ్రెస్ నేతలు. ఈ డిఫెక్షన్స్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యుల్ని అధికారాన్ని, డబ్బుని ఉపయోగించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి ఈ జుగుప్సాకరమైన కార్యకలాపాలపైన స్పష్టంగా రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కేసీఆర్ గారు ఒక సవాల్ విసిరారు. ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ కస్టోడియన్గా ఉన్న మీ పైన ఉందని చాలా స్పష్టంగా వారికి పిటిషన్ ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ సంక్షోభానికి గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని చెప్పి భారత రాష్ట్రపతి గారికి రికమెండ్ చేయవలసిందిగా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ has been misused for issuing B4. I think the election commission also should step in as against this misuse of the chief minister's office, and this also was represented to the His Excellency the Governor. So we have said that till even though the speaker or the chairman have not issued notice on the petition filed by our leaders as against this gross violation of the Anti-Defection Act, Governor as a constitutional head, as a custodian of the constitution in the state, will have to act immediately, issue notice to the Chief Minister for all these illegal activities and halt this process. And if it is not halted,
we have another option of approaching the Lokpal for this criminal conspiracy to commit corruption at the highest level in the political level. And we are going to do that. Complaint also will be filed. We will also take political action to ensure that further, and all those MLAs who have gone defected, appropriate people definitely will revolt against them. And our Congress workers will also organize massive protest meetings all over the country. This is the last warning to the Chief Minister of Telangana to act in accordance with the law. This is also last request to His Excellency the Governor to act and invoke his power to stop this illegal act, to sabotage. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ వివేక్ కరీంనగర్లో అనుచరులతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించారు వివేక్. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన వివేక్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నమ్మించి మోసం చేశారని మాజీ ఎంపీ జి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం బాధాకరమన్నారాయన. దళితున్ననే తనపై కేసీఆర్ చిన్నచూపు ఉందని వివేక్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి జిల్లాగా పేరు పెడతానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు వివేక్. తెలంగాణ సాధించుకున్నాము. నాకప్పుడు సోనియా గాంధీ గారు మేము తెలంగాణ ఇచ్చామో నువ్వు కాంగ్రెస్లో రమ్మంటే నేను ఏదైతే మాట ఇచ్చానో దాని ప్రకారంగానే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాను. కానీ అప్పుడు చంద్రశేఖరరావు గారు మీరు ఉద్యమంలో ఇంత పనిచేసినారు, మీరు మళ్ళీ తిరిగి రావాలని చెప్పి అప్పుడు నాకు టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఆహ్వానించారు. తర్వాత వారే పిలిచి నీకు ప్రోటోకాల్ అవసరము, మొత్తం నియోజకవర్గం పెద్దపల్లికి తిరగాలనుకుంటే ఈ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ పొజిషన్ ఇస్తున్నాను, మీరు తీసుకోండి అని చెప్పి అప్పుడు ఇవ్వడం జరిగింది. అది గురించి నిన్న లిస్టులో నా పేరు లేనందువల్ల నేను ఈ అడ్వైజర్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు ప్రోటోకాల్ అని చెప్పి నేను దానికి రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ రాలేదో అందరు సపోర్టర్స్తో ఇవాళ చర్చించి అందరు అడుగుతారండి, అందరూ కూడా ప్రెషర్ పెట్టి ఇక్కడ రండి అక్కడ రండి పార్టీలో జాయిన్ కావని చాలామంది అడుగుతుంటారు. కానీ మా కార్యకర్తలతో అందరితో కలిసి మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్ఎస్ లో చేరానన్నారు నామా నాగేశ్వరరావు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తున్న తనను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు నామా. ఒక తెలంగాణ బిడ్డగా 15th లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటు వేసినటువంటి వాడిగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలని ఆ రోజు నుంచి కూడా నా కోరికే. దాంట్లో భాగంగానే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు నాతో మాట్లాడినటువంటి మాటలు, వారి యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా చెప్పటం జరిగింది. వారు ఒకటే అన్నారు, పోరాడి మనం తెలంగాణ సాధించుకున్నాం, 5 సంవత్సరాలలో దేశంలో అన్ని విధాలు కూడా అగ్రగామిగా ఉన్నాం. ఎన్నో సమస్యలు ఈ మనకి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు మనం గత 5 సంవత్సరాలలో కొన్ని తీర్చుకోవటం, ఇంకా కొన్ని రాబోయే టైంలో కంప్లీట్ చేసుకోవటం కూడా జరుగుతుంది. కానీ మనం ఇక్కడే కాకుండా మన దేశానికి కూడా
కొంత మార్పు అవసరం, దేశం యొక్క నాయకత్వానికి కూడా కొంత మార్పు అవసరం. దేశంలో ప్రజలకు కూడా మన తెలంగాణ నుంచే తెలంగాణ రాష్ట్ర విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే దేశంలో కూడా చాలా రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ నాయకులందరినీ కలుస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నారు ఆయన. కాగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు నామా నాగేశ్వరరావు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్య నేతల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే కోదండరాం, గద్దర్ వంటి నేతలను కలిసిన రేవంత్ టీడీపీ సీనియర్ నేత దేవేందర్తో భేటీ అయ్యారు. ఎన్నికల్లో విజయానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేకపోవడంతోనే జరగాల్సిన స్థాయిలో మల్కాజ్గిరిలో అభివృద్ధి జరగలేదన్నారు రేవంత్. సికింద్రాబాద్ తెలుగుదేశం హయాంలో సైబరాబాద్ ఈ అభివృద్ధి అంతా కూడా ప్రత్యేకంగా జరిగింది. వీటికి ఆనుకొని ఉన్న మల్కాజ్గిరి ప్రాంతం వాస్తవంగా మంచి అభివృద్ధి చెందిన నగరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉండే. అయితే అక్కడ ఎన్నిక కాబట్ట పార్లమెంట్ సభ్యుడు అనుకోండి, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు దాదాపు అందరినీ టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. చంద్రశేఖరరావు గారికి ఒక ప్రణాళిక లేదు, అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కేంద్రం నుంచి కూడా అత్యధికంగా నిధులు తీసుకొని రావచ్చు. కంటోన్మెంటు మిలిటరీ నుంచి రోడ్డు సమస్య పరిష్కరించవచ్చు. మల్కాజ్గిరిలో రైల్వే చక్రబంధంలో బందీ అయి ఉన్నది, రైల్వే ఓవర్బ్రిడ్జ్లు కట్టవచ్చు, తాగునీటి సమస్య పరిష్కరించవచ్చు. ఇవన్నీ కూడా ఒక బృహత్ ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ లేదు. ఐటీఐఆర్ కారిడార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయించలేకపోయింది. అంటే ఆయనకు అభివృద్ధి పట్ల ఆసక్తి లేదు. ఈ రాష్ట్రం నుంచి వస్తున్న ఆదాయ వనరును ఏ రకంగా వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకోవడానికి ప్రాధాన్యతనే ఇస్తున్నారు. మల్లారెడ్డి గారు ఆయన కాలేజీలు, ఆయన వ్యక్తిగతంగా అంటే ఆయనకున్న పరిమితమైన అవగాహనలో ప్రభుత్వం సహకరించకపోతే చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. కాబట్టే ఈరోజు ఇవన్నీ సమస్యలు కూడా ఉత్పన్నమైనాయి. న్యూస్ అవర్లో షార్ట్ బ్రేక్.